టీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుతో తుది శ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 5 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందిన ఆయన అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం వల్ల ఆయనలో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదని తెలిపారు. ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో తేలినట్లుగా పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని వరంగల్ జిల్లా నర్సంపేటకు తరలిస్తున్నారు. దుగ్గొండి మండలం గిన్నిబావి నుంచి భౌతిక కాయాన్ని నర్సంపేట వరకు ర్యాలీగా తరలించి అక్కడి అమరవీరుల స్తూపం వద్ద భౌతిక కాయాన్ని ఉంచి నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ముతోజిపేట, ఇటుకలపల్లి, గుండ్లపాడు, రుద్రగూడెం మీదుగా ఆయన స్వగ్రామం నల్లబెల్లికి భౌతిక కాయాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల 26న హనుమకొండలోని తన నివాసంలో సుదర్శన్ రెడ్డి తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన వెంటనే వరంగల్లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండె ఆగిపోవడంతో వైద్యులు అత్యవసరంగా పలుమార్లు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. వెంటిలేటర్పై ఉంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. గుండె ఆగిపోయిన సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆయన కోమాలోకి వెళ్లారు. నిపుణులైన వైద్య బృందం 5 రోజుల పాటు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద నాయకుడికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. కానీ ఎన్నోసార్లు తను అనుకున్న వాదనను బలంగా కేసీఆర్ గారికి వినిపించిన అతి కొద్ది నాయకులలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. బాగా ఎక్సర్సైజ్ చేసేవాడు. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది ఎట్లా అది ఎట్లా అవుతుంది అని చెప్పి, అంటే పార్టీలో అట్లాంటి నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. మళ్ళీ ఆయన లేని లోటు అనేది పూడ్చలేనిది. అది మనం అనుకుంటాం. నేను కూడా పొయిటిక్గా రాయగలుగుతా. శ్వాస ఆగినా స్వప్నం ఆగదు, కట్టెల్లో కాలిన దివిటి జ్వాలగా తిరిగి వస్తాడు అని చెప్పి. కానీ ఇది కవితలకే పరిమితం. కానీ వాస్తవంగా అట్లాంటి నాయకులు పోతే మళ్ళీ మనకు వరంగల్ అటువంటి ఒక గొప్ప నాయకుడిని ఇవ్వాలంటే సుదీర్ఘకాలం పడుతుంది. అత్యంత బాధాకరం. గత 5 రోజులుగా చూస్తున్నాం. వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వరంగల్ కానీ యశోద హాస్పిటల్ కానీ వచ్చి చూడడం, వారి ఆవేదన, అవన్నీ కూడా ఆయన చేసిన పోరాటం. తెలంగాణ రాష్ట్ర సాధనలో, ఉద్యమంలో డే 1 నుంచి వరంగల్ జిల్లా ఉద్యమంలో అగ్రభాగాన ఉంటే ఆ వరంగల్ జిల్లా నుంచి అగ్రభాగాన నిలిచిన్నది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అనేకమైన తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాలలో అగ్రభాగాన ఉండి కేసీఆర్ గారికి అత్యంత విశ్వసనీయుడిగా ఏ పని అప్పచెప్పినా కూడా వెనక్కి తిరిగి చూడని నేతగా, విజయ సూచికగా అనేక ఘట్టాలు నిర్వర్తించిన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారకుడు కూడా, చొరవ తీసుకొని నన్ను పార్టీలోకి తీసుకొచ్చింది కూడా సుదర్శన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పెద్ది రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠరెడ్డి ఉన్నారు. 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా సేవలందించారు. 1991లో వరంగల్లో ఇంటర్ పూర్తి చేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం 2001లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చేరారు. నల్లబెల్లి జెడ్పీటీసీగా గెలిచారు. టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. 2004 డిసెంబర్లో వరంగల్ టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్గా నియమితులైనారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించారు పెద్ది. 2005లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షునిగా 8 ఏళ్లు సేవలందించారు. 2006 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పొలిటికల్ బ్యూరో మెంబర్గా పనిచేశారు. అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత నమ్మకస్తునిగా ఎదిగారు. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో దొంతి మాధవరెడ్డిపై ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. 2018లో శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా సేవలందించారు. 2023లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:51 తుది శ్వాస విడిచారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, ఆయన అభిమానుల్లో కావచ్చు, రాజకీయాలకు అతీతంగా కూడా అందరిలో తీవ్ర ఆవేదన కలిగించిన వార్త. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కేకే. ఎస్ బలరాం, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ నేత, నర్సంపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి 54 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ముగిసింది. సుదీర్ఘ పోరాటం చేసి పోరాటంతో ఎదిగినటువంటి నేతగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుర్తింపు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తొలుత ఒక యూత్ క్లబ్ ను స్థాపించి యువతనంతా కూడా చేరదీసుకొని ఉద్యమాన్ని, సామాజిక కార్యక్రమాల్లో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి, సామాన్య డ్రైవర్ గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల పట్ల ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్, అదేవిధంగా ఆర్ సురేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడిగా తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ప్రస్తావించాడు. 2001లో తెలంగాణ గులాబీ దళపతిగా ఉన్నటువంటి కేసీఆర్ పిలుపును అందుకొని కేసీఆర్ దత్తపుత్రుడిగా మారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లోపల అలుపెరగని ఉద్యమం చేసి కేసీఆర్ వెంట అనేక ఒడుగుదొడుకులను ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ వేలు విడవకుండా నడిచినటువంటి నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. అప్పుడు అంటే నాడు పరమశివుడి దగ్గర భక్తిని నిరూపించుకోవడానికి భక్త కన్నప్ప తన కన్నును అర్పిస్తే తెలంగాణ ఉద్యమంలో, స్వరాష్ట్ర ఉద్యమం లోపల మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి తన కన్నును, కాళ్లను, మొత్తం కాళ్లకు గాయాలయ్యాయి, కన్నును కూడా అర్పించారు. అప్పటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఉద్యమ కన్నప్పగా కూడా పేరుంది. అది స్వయంగా ఒక పెద్ద బహిరంగ సభలో కూడా ఉద్యమం తన కన్నును బలి తీసుకుంది అని చెప్పి కన్నీటి పర్యమంతమైనటువంటి విషయం అయితే మొత్తం యావత్ తెలంగాణ ప్రజలను నిశ్చేష్లం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి స్థితి లోపల 2001 లోపల మొత్తంగా కూడా బీఆర్ఎస్ లో చేరి ఆ రోజు అంటే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ పెట్టిన పార్టీకి మొత్తం ఆ రోజు వచ్చినటువంటి జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మొత్తం తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి మైలురాయి. అలాంటి మైలురాయి లోపల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లోపల రాజ్యసభ సభ్యుడిగా కీలకమైనటువంటి ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ దళపతి కేసీఆర్ పిలుపునందుకొని నల్లబెల్లి జడ్పీటీసీగా అత్యంత సాధారణ కార్యకర్తగా పోటీ చేయడం అనేటువంటిది మొత్తం వేం నరేందర్ రెడ్డి మీద ఆ రోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విజయం నమోదు చేయడంతో అది కీలక మైలురాయిగా మొత్తం బీఆర్ఎస్ కు, అది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ కు మారింది. అది ఉద్యమానికి కూడా ఊపిరిగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. కరీంనగర్ లో గులాబీ అంటే కరీంనగర్ జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగరేస్తే వరంగల్ జిల్లాలో పట్టు నిలుపుకొని కాంగ్రెస్ కి ధీటైన, అప్పుడున్నటువంటి టీడీపీకి ధీటైన పోటీ ఇచ్చినటువంటి ప్రస్థానం లోపల అప్పుడు ఫ్లోర్ లీడర్ గా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ గా ఎదిగినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ కి సంబంధించినటువంటి వేలు అందుకొని అంటే ప్రతి ఆవిర్భావ సభ ఉద్యమ పార్టీ లోపల స్టూడెంట్ కి సంబంధించినటువంటి వింగ్ ఏదైతుందో ఆ రోజు నుంచినటువంటి ఆవిర్భావ సభ ఏదైతుందో ఆవిర్భావ సభల నుంచి కూడా మొన్న రజతోత్సవ సభ వరకు కూడా ప్రతి సభలోనూ చాలా కీలకమైన పాత్ర ఉంచి
ప్రతి పోరాటాన్ని కూడా విజయం వైపు నడిపించినటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. ప్రస్తుతం మనము హన్మకొండలో ఉన్నటువంటి అదాలత్ సెంటర్ లో ఉన్నాం. ఈ అదాలత్ సెంటర్ లోపల పిడికిలెత్తినటువంటి అదాలత్ సెంటర్ ఉద్యమ జ్వాలను రగిల్చినటువంటి పరిస్థితి ఉంది. ఏ రోజు కూడా ఇక్కడ ఈ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి పిడికిలెత్తని రోజు లేదు. ఏదో ఒక వర్గం చెయ్యి అందుకొని వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో కలుపుకొని పోయి వచ్చినటువంటి మొత్తం ఉద్యమాన్ని రగిల్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు. అంటే చెప్పండి, అంటే మీరు టీజీఏను స్థాపించి తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర సాధనలో ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో కేసీఆర్ కి సంబంధించినటువంటి వేలు అందుకొని ఉద్యమ సైనికుడిగా పేరుంది. చెప్పండి, ఆయనతో ఎట్లా అనుబంధం ఉంది? పెద్ది సుదర్శన్ రెడ్డితోని 2001 నుంచి కూడా మేము ఒక ఉద్యమ సహచరులమే కాకుండా ఒక అన్నదమ్ముల్లాగా వారి నాయకత్వంలో కూడా మేము ప్రతి కార్యక్రమంలో ఏ చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఉద్యమ సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యమంలో కూడా ఆయనతో పాటు మేము పాల్గొనడం, ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఏ విధంగా చేయాలి, ఒక ప్లాన్ ప్రకారంగా శత్రువును ఏ విధంగా దెబ్బతీయాలనేటువంటిది ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన ఒక ఉద్యమ కెరటం, ఒక ఉద్యమ సూర్యుడు, ఒక ఉద్యమ చంద్రుడు. అలాంటి మేమైతే ఈ పరిస్థితి వస్తుంది, పెద్ది సుదర్శన్ రెడ్డిని యావత్తు తెలంగాణ ప్రజానీకం కోల్పోతుంది ఇంత త్వరగా అని కూడా మేము ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించని సంఘటన. గత వారం రోజుల నుంచి మేము అసలు బ్రతికి రావాలి, ఏ విధంగానైనా పెద్ది బ్రతికి రావాలి అనేటువంటి ఆశతో మేము ఉన్నటువంటి సందర్భంలో మేము ఉన్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత అనుచరుడు కూడా. వారు ఏది పని చెప్తే ఒక గీత గీస్తే అది దాటనటువంటి అంత నమ్మిన బంటుగా కేసీఆర్ గారికి ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఆ రోజు జరిగినటువంటి అనేక సంఘటనలు ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే కళ్ళల్లో నీళ్లు తప్ప మాకేం మిగిలేటువంటి ఏమి లేవు ఈ రోజు. కాబట్టి అంత పెద్ద గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి ఉద్యమ తొలినాలను కూడా సుదర్శన్ రెడ్డితో జర్నీ చేశారు. అంటే 5 టర్ముల సుదర్శన్ రెడ్డికి సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవి ఉద్యమాన్ని నిలబెట్టింది. మీరు ఎట్లా జర్నీ చేశారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నాయకుడు. అటువంటి నాయకుడు ఉమ్మడి జిల్లాలో లేడు, ఇక రాడు. ఎందుకంటే ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కావచ్చు, ఆయన ఎన్నడూ కూడా స్వలాభం కోసం ఎన్నడూ పనిచేసినాడు కాదు, ప్రజల కోసం పనిచేసినాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రముఖుల కోసం వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా బలోపేతం చేసిన వ్యక్తి. అతను లేడు అని వినగానే మాకు అసలు మతిపోయింది. అటువంటి నాయకుడు రాలేడు. ఉద్యమ సమయంలో ఇదే అమరవీరుల స్తూపం దగ్గర కొన్ని ఏండ్లు గడిపినాం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నేను, మరి యాదవ్